బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పుష్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీఆర్సీ ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ తో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ప్లాట్ లోని సిలిండర్ కూడా పేలడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్ సైతం లోపలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పక్క అపార్ట్మెంట్ నుండి మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్న బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చూసుకోండి మదర్ పేరు మొత్తం ఏజ్ 9 ఇక్కడికి 9 years ఇక్కడ 12 years. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. లోని గోల్డెన్ ఓరియన్ అపార్ట్మెంట్ లో బి బ్లాక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులంతా కూడా బయటికి పరుగులు తీశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లు అదే పూర్తిగా అయితే మాత్రము మంటల్లో కాలిపోయినటువంటి ఇల్లు మనకు కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏదైతే ఉందో అది సైతం కూడా ఊడిపోయి కిందకి పడిపోయింది. అయితే ఎంతగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. గత 3 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్ లో తమ కుటుంబ సభ్యులతో 5గురు అంటే భార్య భర్త 2 పిల్లలు తన అమ్మగారితో 3 సంవత్సరాల నుంచి ఇదే ఫ్లాట్ లో ఇది 3 బెడ్రూమ్ నివసిస్తున్నారు. అయితే తెల్లవారుజామున నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు దీపాలు పెట్టి పూజలంతా నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ఒకవేళ దీపాలు ఏమైనా సరే కటన్ కి కానీ లేకపోతే ఏదైనా సరే అంటుకొనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుమానాన్ని అయితే అటు పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా అంతా ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒకసారి మనం 3 బెడ్రూమ్ ఈ ఇల్లును చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం అటు కిచెన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా బూడిదైపోయినటువంటి విజువల్స్ మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాళ్ళు వెంటనే కానీ గమనించకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రాణ నష్టం జరిగేది. వాళ్ళు గమనించడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది అని చెప్పేసి అటు భావించవచ్చు. చూస్తున్నాం కదా విజువల్స్ లో, ఇది బెడ్రూమ్, బెడ్ కూడా పూర్తిగా కాలిపోయింది. అటు వాళ్ళు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అటు బట్టలు కావచ్చు ఇవన్నిటినీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం బూడిదైపోయినటువంటి విజువల్స్. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మొత్తం ఆ ఫైల్స్ మొత్తం కూడా కాలిపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళు వెంటనే కూడా అలర్ట్ అయి పిల్లల్ని బయటికి తీసుకెళ్లారు. అయితే 4:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులంతా ఉలిక్కి పడ్డారు. నేను కింద కూడా మనం చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే కింద ఏవైతే టైల్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా మొత్తం కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు బెడ్, ఈ బెడ్ 3 బెడ్రూమ్ లో ఉన్నటువంటి 1 బెడ్రూమ్ ఇదని చెప్పవచ్చు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భార్య భర్త వాళ్ళ 2 పిల్లలతో ఇక్కడే నిద్రిస్తున్నటువంటి సమయంలో అటు వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఇంటి యజమానికి సంబంధించినటువంటి అమ్మగారు ఒక్కసారిగా బయటికి రావడం, ఆ టైంలో మంటలు రావడంతో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది. మరోవైపు ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులు చాలా చావచక్యంగా వ్యవహరించారనే చెప్పుకోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే ఈ చిన్న చిన్న గల్లీలు ఏవైతే ఉంటాయో ఈ గల్లీల్లో నుంచి ఫైర్ ఇంజన్ రావాలి అంటే కొంతమేరకు కష్టం అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ ఫైర్ని అయితే మాత్రం మొత్తం కూడా ఆపారు. అప్పటికే పూర్తిగా ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. మనం చూస్తే లోపలికి రావాలి అంటే అది ఫైర్కి సంబంధించినటువంటి ఇంజన్ లోపలికి రావడం చాలా కష్టం. అయితే ఇక్కడ మనకి గ్యాప్ ఏదైతే కనిపిస్తుందో
ఈ గ్యాప్ లో నుంచే అటు అధికారులు అయితే మాత్రము ఆ ఇంజిన్ సహాయంతో ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్స్ సహాయంతో బేస్ చేసుకొని మొత్తాన్ని అయితే మాత్రం ఆర్పారు. కొద్దిగా ఆపిన తర్వాత మిగతా ఏదైతే ఉందో ఆ మంటల్ని కూడా ఆర్పడానికి అధికారులు దాదాపు 2 గంటల వరకు శ్రమించారు. ఆ శ్రమించి మొత్తాన్ని మంటలు ఆర్పారు. చుట్టుపక్కల దగ్గరగా మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఫైర్ ని పక్కదానికి స్ప్రెడ్ అవ్వక ముందే అధికారులు అయితే మాత్రము అప్రమత్తం అయ్యారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రము ఒక ఫైర్ జరిగినప్పుడు అటు కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా కొంచెం అలర్ట్ గా ఉండాలి. మరోవైపు ఇక నిజంగానే నిన్న కార్తీక మాసం కాబట్టి కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించారు. ఆ దీపాలు కాలే ఇలా అయిందా లేదు అని అంటే గ్యాస్ ఏమైనా లీక్ అయిందా, లేకపోతే అటు ఫ్రిడ్జ్ కి సంబంధించినటువంటి ఏదైనా సరే షార్ట్ సర్క్యూట్ అయిందా, దీని మీద అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు చూడొచ్చు ఇక్కడ ఇంకొక 2 బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 బెడ్రూమ్స్ కూడా ప్రతి చోట మనం విజువల్స్ లో చూస్తే మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఈ బిల్డింగ్ ఎప్పుడైనా సరే కూలే అవకాశం ఉంటుంది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే అంతా కూడా ఇది ఉన్నటువంటి ఏదైతే గుమ్మం కావచ్చు, ఇదంతా వాల్ ఇదంతా కూడా ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. చాలా ప్రమాదం అనే చెప్పవచ్చు. లోపల ఉన్నటువంటి ఐరన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విండోస్, అంటే ప్రతి బెడ్రూమ్ కి సంబంధించినటువంటి విండోస్ లో నుంచి అటు ఫైర్ అధికారులు అయితే మాత్రం పక్క అపార్ట్మెంట్ లో నుంచి అటు వాటర్ ని స్ప్రే చేయడం వల్ల ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తాన్ని కూడా ఫైర్ ని ఆపగలిగాడు. ఇంకా కూడా వేడి అనేది ఎక్కువగా వస్తుంది. మొత్తం కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. గోడలు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. మొత్తానికైతే మాత్రము ఈ అపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురి అయ్యారు. ఇంత పెద్ద భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కొంతమేరకు అయితే మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా చూస్తే ప్రతి బెడ్రూమ్ కి కావచ్చు, కిచెన్ కి కావచ్చు, హాల్ కి కావచ్చు, కేవలం విండోస్ ఏవైతే ఉన్నాయో ఆ విండోస్ సహాయంతోనే వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఫైర్ ఇంజిన్ సహాయంతో అధికారులు అయితే మాత్రము ఆ విండోలో నుంచి వాటర్ ని స్ప్రే చేసి ఈ మంటలన్నింటినీ కూడా కంట్రోల్ కి తీసుకువచ్చారు. కానీ అప్పటికి మొత్తం ఆస్తి నష్టం అయితే జరిగిపోయింది. చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మొత్తం దక్కే పరిస్థితి లేదు. మొత్తం బూడిదైపోయింది ఖాళీ. ఈ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. వీళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ అధికారులకు చేశారో అధికారులు వితిన్ 10 to 15 minutes ఇక్కడికి చేరుకోవడంతో కొంతవరకు అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పాలి. మొత్తానికైతే మాత్రము ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అటు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. ఎవరు ఈ ఫ్లోర్ లో అయితే మాత్రం లేరు. ఎందుకంటే ఒకవైపు వేడి వస్తుంది, మరోవైపు ఈ గోడలు ఎప్పుడు కూలిపోతాయి, ఏమవుతుందనే ఒక టెన్షన్ అయితే ఉందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, పుప్పాలగూడ.